మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాశ్మీర్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఇంటికి ఒక టనల్ ఉంటుంది మోస్ట్లీ. అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలి అంటే మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు, లోపల నుంచి వెళ్ళొచ్చు. చాలా ఇళ్లలో హైడౌట్స్ ఉంటాయి. అంటే మీకు చూడడానికి ఒక అల్మారా లాగా ఉంటుంది, అది ఓపెన్ చేస్తే మీకు మామూలుగానే ఉంటుంది. కాకపోతే కింద అల్మిరాకి ఏదైతే చెక్ ఉంటుందో అది మీరు పైకి తీస్తే అందులో ఇద్దరు కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. సో అలాగా చాలా డైసీగా ఉంటాయి అక్కడ. అలాంటివన్నీ అక్కడ ఒక మోడల్ విలేజ్ ఒకటి మేము ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తామో ఒక యావరేజ్ కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో అలాంటి ఒక విలేజ్ని మేము క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడండి? శ్రీనగర్లోనా? శ్రీనగర్కి దగ్గరలో ఒక ప్లేస్ ఉంటుంది, క్రూ KHREW. అక్కడ మాకు ది కోర్ బ్యాటిల్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ ఒక మోడల్ విలేజ్ ఉంటుంది. ఒక కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో సేమ్ టు సేమ్ ఒక డూప్లికేట్ మేము తయారు చేసుకుంటాం. సో దానిలో మేము ట్రైనింగ్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు కాశ్మీర్లో ఏమవుతుంది అంటే టెర్రరిస్ట్ ఇళ్లలో దాక్కుంటారు. ఆ ఇళ్లలో దాక్కున్నప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మీరు టార్గెట్ అవ్వకూడదు. వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కునే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మీరు లోపలికి వెళ్తున్నారు. మాకు ఒక విషయం ఏం చెప్తారంటే ఫనల్ అంటాం మేము. ఫనల్ అంటే ఏంటి అంటే ఈ రూమ్ ఉందనుకోండి, మీరు ఇది డోర్, టెర్రరిస్ట్ ఆల్రెడీ లోపల ఉన్నారు, మీరు లోపలికి రావాలంటే డోర్ ఓపెన్ చేసుకుని రావాలి. మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో టెర్రరిస్ట్ ఏం చేస్తాడు, ఈ మూలలో కూర్చుంటాడు, ఇలాగ ఒక వి షేప్ చూసుకుంటాడు. ఫనల్ అంటాం దాన్ని. మన ఫనల్ ఎలాగుంటుంది, వి షేప్. ఆ వి షేప్లోకి ఎవరు వచ్చినా కానీ కళ్ళు మూసుకొని ఫైర్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళకి తగులుతుంది. సో లోపలికి ఎంటర్ ఎలా అవ్వాలి, సో ఇలాంటి టాక్టిక్స్ అన్ని. ఆ తర్వాత అక్కడ మళ్ళీ మనకి పర్వతాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు సార్ మీరు ఒకసారి చెప్పండి, డోర్ ఓపెన్ చేసుకు వస్తాడు, ఇప్పుడు నేను వాడు 1 by 1 కొట్లు బర్స్ట్ ఫైర్ చేస్తాడు. కానీ ఫైర్ చేసినప్పుడు వి షేప్ లో వస్తుంది. వి షేప్ అని కాదు, వాడు చూసుకుంటాడు ఇది యాంగిల్ నాది, ఎవడొచ్చినా ఈ యాంగిల్ మధ్యలో నుంచే వస్తాడు. సో నేను ఈ ఒక్క చోట ఏం చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఫనల్ అంటాం మేము. ఆ ఫనల్లోకి మీరు వచ్చారా, కిల్లింగ్ ఫనల్లోకి మీరు అయిపోయినట్టే. సో దానిలోకి అటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎలా ఎంటర్ అవుతారు లోపలికి? మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఘాతక్ ప్లటూన్ కమాండర్. ఘాతక్ అంటే ఏంటి అంటే కమాండో టీం. సో నా దగ్గర ఒక ఆపరేషన్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను వెపన్స్ తీసుకున్నాను అనుకోండి, నేను మామూలుగా దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి, నేను AK-47 కానీ AK-56 కానీ యూజ్ చేస్తాను. అదే దీన్ని రూమ్ ఇంటర్వెన్షన్ అంటాం, లేకపోతే CQB అంటాం, క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ అంటాం. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే నా బడ్డీ ఉంటాడు. మనకి రైట్ షీల్డ్స్ ఐడియా ఉందండి మీకు? షీల్డ్ ఉంటుంది, పోలీసులు ఎప్పుడన్నా ఏదన్నా మాబ్ని కంట్రోల్ చేయడానికి షీల్డ్ ఉంటుంది. మా దగ్గర అదే షీల్డ్ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 30-35 kgs వెయిట్ ఉంటుంది. అది నా ముందు నా బడ్డీ ఎవరైతే ఉంటారో నా బడ్డీ ఇలాగ దాన్ని క్యారీ చేస్తాడు. నా బడ్డీ వెనకాల కాలర్ నేను పట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫైర్ వచ్చింది అనుకోండి, నేను వెంటనే నా బడ్డీని వెనక్కి లాగడానికి. దానికన్నా ముందు మేము గ్రెనేడ్ వేస్తాం రూమ్లోకి. కొన్నిసార్లు గ్రెనేడ్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి రూమ్లో. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అల్మిరాలో దాక్కున్నాడు అనుకోండి, మేము బయట వేస్తాం గ్రెనేడ్ రూమ్లో ఫ్లోర్ మీద, వాడు పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు దానివల్ల. సో సెకండ్ మేము ఏం చేస్తామంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ షీల్డ్ పట్టుకుంటాం. నా దగ్గర వెపన్ ఉంటుంది, బడ్డీ దగ్గర వెపన్ ఉండదు. ఆ టైంలో తను 2 చేతులతో షీల్డ్ పెట్టుకొని తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, తన వెనకాల నేను ప్రొటెక్ట్ అవుతూ ఉంటాను. సో అలాగ లోపలికి ఎంటర్ అయ్యి అలాగ కిల్ చేస్తాం మేము. అంటే ఒక చేత్తో మీ బడ్డీ, ఒక చేత్తో బడ్డీ, ఒక చేత్తో వెపన్. అంటే షార్ట్ వెపన్ ఉంటుందా మీరు చెప్తున్న? AK-47 ఉండదు. అప్పుడు మనం MP9 అని చెప్పి వేరే వెపన్ యూజ్ చేస్తాను నేను. అది కొద్దిగా కార్బైన్ మోడల్, కొద్దిగా చిన్న వెపన్ చూసుకుంటే AK కన్నా వెయిట్. AK-47 కానీ AK-50 కానీ వాడారు. అక్కడ ఏంటి అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ మీరు చూసుకుంటారా ఎక్కడండి, రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుంది అంటే AK ఈజ్ వెరీ హెవీ. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 kg మీరు ఒకే చేత్తో మీరు మేనేజ్ చేయాలి, దాంతోపాటు దీన్ని మేనేజ్ చేయాలి. అంటే ఇంకొకటి ఏంటి, కొద్దిగా మీరు క్రౌచ్ పొజిషన్లో వెళ్తారు, మీరు స్ట్రైట్గా నుంచోన్నాడు, మీరు మోకాళ్ళు కొద్దిగా వంచి నడుస్తారు. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే AK-47 మీకు ఇక్కడ ఏలాడుతుంది అనుకోండి, అది కింద రాసుకుంటూ వెళ్తుంది, దాని హైట్ కూడా కొద్దిగా ఎక్కువ కాబట్టి. సో అందుకని ఈ ఇష్యూస్ అన్ని చూసుకొని చిన్న వెపన్స్ తెప్పించుకుంటాం, కానీ పవర్ఫుల్ వెపన్స్. సో MP9 అలాంటి వెపన్ అనమాట. అదేంటంటే ట్రిగ్గర్ ఓపెన్ ఇప్పుడు మీరు AK-47 తీసుకున్నారు అనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఒక 400 meters వరకు వెళ్తుంది. ఒక 200-250 meters మీకు ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఖచ్చితంగా 200-250 meters ఎవరున్నా కానీ ఈజీగా బుల్లెట్ పియర్స్ అయిపోతుంది. అదే మీరు MP9 తీసుకున్నారు అనుకోండి, MP9 హార్డ్లీ ఒక 100-150 meters వరకు కవర్ అవుతుంది. AK-56 47 ఈజ్ ఆల్మోస్ట్ సేమ్, అంటే కొద్దో గొప్ప మోడిఫికేషన్స్ ఉంటాయి అంతే తేడా.
సార్ ఒక్కొక్కసారి మీరు డైరెక్ట్ టార్గెట్ కాకుండా బై మిస్టేక్ లో స్టోన్ కో దీనికి తగిలింది అనుకోండి, ఆ స్ప్లిట్ అవుతుంది, అది కూడా రివర్స్ మనకు వచ్చా రికోషేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకనే ఆఫీసర్ది అన్నిటికన్నా మెయిన్ పని ఏంటి అంటే ఆపరేషన్స్ లో ఫైర్ పవర్ ని కంట్రోల్ చేయడం. అచ్చా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రాకెట్ లాంచర్ ఉంది, ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, నేను రాకెట్ లాంచర్ ఫైర్ చేయాలి అంటే నేను ఏం విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఇక్కడ రాకెట్ లాంచర్ పట్టుకున్నా అంటే నా వెనకాల కనీసం ఒక 20 మీటర్ల వరకు ఎవరు ఉండకూడదు. రాకెట్ లాంచర్ మీరు ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ బ్లాస్ట్ అని వస్తుంది. వెనకాల నుంచి ఎంత బ్యాక్ బ్లాస్ట్ వస్తుంది అంటే ఎవరైనా 5 మీటర్ల లోపల ఉన్నారనుకోండి వాళ్ళ తల ఎగిరిపోతుంది. సో దాని పవర్ అలాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఇంట్లోకి మనం ఫైర్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇల్లు ఎలాంటిది, కాంక్రీటా, వుడ్తో తయారు చేసిందా, దీని లోపలికి వెళ్ళిపోతే వెనకాల ఏముంది. రాకెట్ లాంచర్ కొన్నిసార్లు రౌండ్స్ ఏమవుతాయి అంటే ఒక విండోలో కొడితే ఇంకో విండో నుంచి బయటకు వెళ్ళిపోయి అవతల వైపు ఉన్న మన ఫోర్సెస్కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది మీకు ఒక రైఫిల్ ఫైర్ చేసినా కానీ చాలా మంది సినిమాల్లో చూసి ఒకసారి రైఫిల్ ఫైర్ చేస్తే ఏం కాదు, ఎవరికైతే తగులుతుందో వాళ్ళకే తగులుతాం. కొన్నిసార్లు ఆ బుల్లెట్ అనేది పియర్స్ అయిపోయి వెనకాల నుంచి వచ్చి వెనకాల ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒకసారి స్టక్ అవుతుంది, ఒకసారి బయటకు కూడా వస్తుంది. త్రూ అండ్ త్రూ వచ్చింది అనుకోండి, ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు నేను ఇలా పెట్టి ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తే వీళ్ళిద్దరిలోంచి ఎంటర్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీ. కానీ ఆ క్రూ ఒకసారి ఆగిపోయింది అనుకోండి, లోపల మన స్కల్లోనూ ఆగిపోతుంది కొన్నిసార్లు. అంటే మీకు ఎక్కడైతే బోన్స్ ఉన్నాయో అక్కడ ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడైతే మీకు ఫ్లెష్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు త్రూ అండ్ త్రూ అయిపోతుంది, బయటకు వచ్చి అవతల వ్యక్తికి కూడా తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే ఒకవేళ నా హెల్మెట్ ఉందనుకోండి, నా హెల్మెట్కి ఎడ్జ్లో తగిలింది అనుకోండి, అది రికోషియేట్ అవుతుంది. ఎందుకంటే దానికి లోపలికి వెళ్ళే యాంగిల్ తగలట్లేదు, ఎందుకంటే హెల్మెట్ మనకి ఇలాగ ఉంటుంది కర్వ్, ఇలా తగిలి అది డైరెక్షన్ మార్చుకునేది బుల్లెట్. సో అలాంటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఒకసారి యూ షేప్ లో ఫైర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? యూ షేప్ లో అంటే ఏదైనా కానీ మీకు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లో మనకి టాక్టికల్ గా ఏది అడ్వాంటేజెస్ గా ఉంటుందో అదే చేస్తాం. సపరేట్ గా యూ షేప్ లో చేయాలని ఏమి ఉండదు, అక్కడున్న సిచ్యువేషన్ ని బట్టి టాక్టిక్స్ ఒకసారి చేసిన తర్వాత ఫైర్ ఓపెన్ చేశాక బాడీ ఎలాగా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు పాయింట్ బ్లాక్ లో కొట్టారా ఇవన్నీ తెలుస్తుంటాయి. అంటే మన ఎంట్రీ అప్పుడు ఇక్కడ బ్లాక్ ఇది వస్తుంది కాబట్టి ఇది రాకుండా చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చూడండి, టెర్రరిస్ట్ తో ఎలాగ మేము బిహేవ్ చేస్తాము అంటే, మాకు క్లియర్ కట్ తెలుసు చచ్చిపోయాడు, లోపల పడుంది డెడ్ బాడీ అని తెలుసు. కానీ మేము ఎప్పుడైతే ఆ టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్తాం, డెడ్ బాడీని అప్రోచ్ అవుతాం, అప్పటి వరకు మేము దగ్గరికి వెళ్ళాం, బయట నుంచే ఫైర్ చేస్తున్నాం, మాకు ఒక ఐడియా ఉంది ఇంత ఫైర్ చేసాం కాబట్టి చచ్చిపోయి ఉంటాడని. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే హెడ్ షాట్. వాడు చనిపోయి ఉన్నా బతికున్నా అక్కడ హెడ్ షాట్ అనేది పడుతుంది, ఇంక తప్పదు అది, ఎందుకంటే దట్ ఈస్ ఫైనల్ కన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డెడ్ బాడీ పడిపోయి ఉంటుంది, వాడు చచ్చిపోయే ముందు ఏం చేస్తాడు, గ్రెనేడ్ పిన్ తీసుకొని వాడు కింద పెట్టుకొని వాడు పడుకుంటాడు. మీరు ఎప్పుడైతే డెడ్ బాడీని పైకి లేపుతారో ఆ పిన్ అది రిలీజ్ అయిపోయి ఉంది ఆల్రెడీ, ఆ లివర్ వెళ్ళిపోతుంది, గ్రెనేడ్ బ్లాస్ట్ అయిపోయి మీరు చనిపోయే ఛాన్సెస్ ఉంది. అలా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా. సో ఒక టెర్రరిస్ట్ డెడ్ బాడీని కూడా మీరు బయటకు ఎలా లాగాలన్న దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అక్కడ ప్రతి చిన్న ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకపోతే మీరు మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా హెడ్ కొడతాం, ఇంకా అది తప్పదు. ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు బయట నుంచి ఫైర్ చేస్తున్నారు, మీకు ఒక ఐడియా ఉంది చచ్చిపోయి ఉంటాడు అని, దాన్ని మేము లాస్ట్ లో ఏదైతే కొడతాం దాన్ని కన్ఫర్మేషన్ షాట్ అంటాం. అంటే కన్ఫర్మేషన్ షాట్ లో కూడా ఒకసారి బాడీ మూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు టు బి సేఫ్, ఇట్స్ బెటర్ టు బి సేఫ్ కదండి. ఇప్పుడు మీరు దాన్ని మామూలుగా బయటకు తీసుకెళ్లారు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు బతికే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ టైంలో మీకు అర్థం కాలేదు బతుకున్నాడా లేదా అని, బయటకు వచ్చిన తర్వాత వాడు ఏదైనా చేస్తే. కాశ్మీర్లో మీరు ఉన్నంత టైంలో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరిగిందా? చాలా. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్లో అన్నిటికన్నా ఫస్ట్ పీడీపీ పార్టీ పవర్లోకి వచ్చింది, అప్పుడే మహబూబా ముఫ్తీ బీజేపీ అలయన్స్లో, గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. నేను నా రూము మహబూబా ముఫ్తీ గారి ఇల్లు మధ్యలో జస్ట్ ఒక ఫెన్స్ అంతే, ఒక గోడ, శ్రీనగర్లో. నేనున్న దగ్గర నుంచి రాజ్ భవన్ గట్టిగా దగ్గరే ఉంటాయి కదా, గుప్కార్ రోడ్ అంటాం మనం దాన్ని, రాజ్ భవన్ గట్టిగా 3 minutes డిస్టెన్స్. పైకి వెళ్తే అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంటుంది. అవును, చాలా ఆ ఏరియా మొత్తం చిన్నజీర స్వామి ఎవరో టెంపుల్ ఉంటుంది, శంకరాచార్య టెంపుల్. అక్కడికి వెళ్తే మనకి ఎంత మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. మీరు శంకరాచార్య టెంపుల్ వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా వేరే కొండ మీద ఒక పెద్ద ఫ్లాగ్ కనిపిస్తుంది, నేను అక్కడే ఉన్నాను. సో అక్కడి నుంచి శ్రీనగర్ మొత్తం మాకు చాలా క్లియర్ గా కనపడుతుంది, దల్ లేక్ పక్కనే. సో
ఏమవుతుందంటే అక్కడ రాజ్ భవన్ మీద ఏ అటాక్ అయినా లేకపోతే ఇమీడియట్ హెలిప్యాడ్ కూడా ఉంటుంది అక్కడ. హెలిప్యాడ్ ఇమీడియట్ గా ఏదైనా అయితే ఫస్ట్ రెస్పాండర్స్ మేమే అయి ఉండాలి. ఆ తర్వాత హౌస్ అరెస్ట్లు అవి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇది 2018 జూన్ జూలై ఆ టైంలో గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరి 14కి పుల్వామా అయింది. ఆ తర్వాత ఆగస్ట్ 5కి మనకి ఆర్టికల్ 370 తీసేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వెంటనే కోవిడ్ వచ్చింది. సో నేనున్న 3.5 పీరియడ్స్లో ఒక రకంగా చెప్పుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్యూచర్ని మార్చేసిన ఈవెంట్స్ అన్ని నేనున్న 3.5 ఇయర్స్లోనే జరిగాయి. ఫస్ట్ చెప్పండి మహబూబా ముఫ్తీ ముఫ్తీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ దాన్ని ఏమంటారు, వీళ్ళ అలయన్స్ విడిపోయింది, బీజేపీది పీడీపీది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళది గవర్నమెంట్ పడిపోయింది. సో పొలిటీషియన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది అండర్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వీ డోంట్ కమ్ అండర్ హోమ్ మినిస్ట్రీ, వీ కమ్ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ. సో పొలిటీషియన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నది మాకు జనరల్గా మా మ్యాండేట్లో ఉండదు. కానీ రాజ్ భవన్ ఎవరైతే గవర్నర్స్ ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్స్, వాళ్ళకి ప్రతి గవర్నర్కి ఒక ఆర్మీ ఆఫీసర్ ఏడీసీ అని ఉంటారు. సో ఏడీసీ ఏం చేస్తారంటే దగ్గరున్న ఆర్మీ యూనిట్తో కొద్దిగా కోఆర్డినేటెడ్గా ఉంటారు. ఎస్పెషల్లీ కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఏదన్నా అటాక్ అయితే మీరు వచ్చి మీరు రెస్క్యూ చేయాలి అన్నట్టు. సో ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ లేకపోతే మంత్లీ కనీసం ఒక 5-6 సార్లు మేము రాజ్భవన్కి వెళ్ళి అక్కడ మొత్తం చూసుకొని ప్రాక్టీసెస్ చేసుకొని గవర్నర్కి ఏమన్నా అయితే ఈ టైంలో ఆయన ఎలా బయటికి తీసుకురావాలి లేకపోతే ఆయన ఎలా సేవ్ చేయాలి అన్న దాని మీద మా ప్రైమరీ ఫోకస్ అంతా ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ లాంటి ప్లేస్లో ఎప్పుడు ఏది జరుగుతుంది అన్నది మీకు తెలియదు. అక్కడ గన్స్ కానివ్వండి, ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ మీరు చెప్తారు రాజ్భవన్లో బాగా టాప్ యాంగిల్ అని చూస్తే మంచి విజిబుల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏదైనా యాక్టివిటీ జరగచ్చు కదా. ఆ పైన కూడా మేమే కదా ఉంది. కాదు, మీ పైకి వెళ్ళకముందు మధ్యలో కూడా బండి ఆపి ఏదైనా కొట్టచ్చు కదా. లేదు, మేము కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు మేము పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం. నైట్ టైం కూడా మేము పైనుంచి దాన్ని ఏమంటారు, మా దగ్గర థర్మల్ ఇమేజరీస్ ఉంటాయి. అంటే HHTIs కానివ్వండి లేకపోతే నైట్ విజన్ గాగుల్స్ కానివ్వండి, రాత్రి కూడా ఇవన్నీ యూజ్ చేసుకొని మేము కంటిన్యూస్గా పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం. ఇన్సిడెంట్కి వెళ్దాం, చెప్పండి ఆ రోజు ఏం జరిగింది. ఏదండి? అదే మన మహబూబా ముఫ్తీ గారిది ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని న్యూస్ ఛానల్స్ అవన్నీ వచ్చేసినాయి గేట్ దగ్గరికి. అంటే మా గేట్ వాళ్ళ గేట్ ఆల్మోస్ట్ పక్కనే. సో ఆ కమోషన్ దాంట్లో పెద్దగా ఏమి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు కాబట్టి వీఆర్ హ్యాపీ. అంటే కాశ్మీర్లో ఏమంటే ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే వైలెన్స్ స్టార్ట్ అయిపోతుంది, స్టోన్ పెల్టింగ్ కానివ్వండి ఇలాంటివి. సో ఆ టైంలో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే అక్కడ ఏమి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే క్యాంట్ కూడా పక్కనే ఉంది కంటోన్మెంట్. ఒక్కసారి అక్కడ బయట గొడవ స్టార్ట్ అయిందా ఎవరు లోపలికి ఎంటర్ అవుతారు అన్న దాని మీద కూడా ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది. అంతమంది జనాలు వచ్చినప్పుడు చూడండి, ఆర్మీది ఎలాగా మీకు ఆర్మీ గురించి మీరు చూసుకున్నప్పుడు వీ ఫైట్ విత్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ మోస్ట్లీ. మా ట్రైనింగ్ మొత్తం ఎలాగా ఉంటుంది అంటే బయట కంట్రీతో బయట ఆర్మీతో ఫైట్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఉంటుంది. కానీ కాశ్మీర్లో యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ అవుట్ సైడర్స్ కదా, ఇంటర్నల్తో చేయాలి. ఇది యాక్చువల్గా ఎవర్ వర్క్, పోలీసుల వర్క్. పోలీస్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సెంట్రల్ పోలీస్ వచ్చింది, CRPF వచ్చింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో అన్ని ఏజెన్సీస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళ వల్ల కాదో అప్పుడు ఆర్మీ వస్తుంది. సో ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ ఉంటారో మామూలుగా పోలీసులే చూసుకుంటారు, JNK పోలీస్. ఇప్పుడు నేను మామూలుగా ఒక ఆర్మీలోకి వెళ్ళక ముందు ఒక పోలీస్ అంటే జనరల్గా ఒక పబ్లిక్ మైండ్ సెట్ అంత పాజిటివ్గా ఉండదు. కానీ JNK వెళ్ళిన తర్వాత అక్కడ JNK పోలీస్ చేసే పని చూసిన తర్వాత ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు మీరు ఆర్మీ చూసుకున్నారనుకోండి, ఆర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ విత్ అస్, మా ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది, మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం వేరే చోట. బట్ వెన్ యూ లుక్ అట్ పోలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడే బతుకుతున్నాయి, వాళ్ళు పనిచేస్తుంది కూడా అక్కడే. సో వీళ్ళు ఇక్కడ ఏదైనా చేస్తే ఇమీడియట్ థ్రెట్ ఎవరికి ఉంటుంది? వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. చాలా మంది కాశ్మీరీ పోలీస్ లేకపోతే కాశ్మీరీ సోల్జర్స్, నేను పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎలాగంటే వాళ్ళ పల్లెటూరులో ఇప్పటికీ చాలా మందికి వాళ్ళు ఆర్మీలోనో పోలీస్లోనో ఉన్నారని తెలియదు కాశ్మీర్లో. వాళ్ళు ఏమని చెప్తారు, నేను గోవాలో ఎక్కడో పని చేసుకోవడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను హైదరాబాద్లో ఏదో పని చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి పల్లెటూరు నుంచి బయటకు వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆర్మీలోకో పోలీసులోకో జాయిన్ అవుతారు. ఏదో రకంగా తెలుస్తుంది, అక్కడక్కడ చనిపోతుంటారు కదా. చనిపోయినప్పుడే తెలుస్తుంది. అంతకు ముందు వరకు కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 30 to 35 సోల్జర్స్ ఉండేవాళ్ళు, కాశ్మీరీ సోల్జర్స్, లోకల్ సోల్జర్స్. వాళ్ళలో 90% వాళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళ వైఫ్కి తెలుసు, వైఫ్కి తెలుసు లేకపోతే పేరెంట్స్కి తెలుసు, కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవ్వరికి వాళ్ళు సోల్జర్స్ అని కానీ లేకపోతే పోలీస్లో ఉన్నారని కానీ చెప్పుకోరు.
చెప్పుకుని టార్గెట్ అవుతారు. టార్గెట్ అవుతారు. నేనున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ ప్రతి ఫ్రైడే ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మన లాల్ చౌక్ ఏరియా ఏదైతే అవును, ఉంటుందో అక్కడే అక్కడ start స్టోన్ అవుతాయి పెల్టింగ్ బాగా భయంకరంగా అయ్యేది. ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు ఏం చేశారు అంటే తెలివిగా వాళ్ళు కూడా సివిల్ డ్రెస్సెస్ వేసుకొని మొహానికి మొత్తం ముసుగులు కట్టుకొని ప్రొటెస్టర్స్లో కలిసిపోయారు. ఎవడైతే స్టోన్ పెల్టింగ్ ఎక్కువ చేస్తున్నారో సైలెంట్గా ఏ పోలీసులు అయితే ఆ ప్రొటెస్ట్లో ఉన్నారో కనీసం ఒక 15-16 మంది ప్రొటెస్టర్స్ వాళ్ళు సైలెంట్గా పట్టుకొని వెహికల్లో వేసేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే న్యూస్, టెర్రరిస్టులు ఏ పోలీస్ అయితే వాళ్ళని పట్టుకొని లోపల వేశారో వాళ్ళ పేరుతో సహా టార్గెట్ చేసి నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వేశారు. ఎలా తెలిసింది టెర్రరిస్టులకి? మీడియా. పోలీస్లో కూడా చాలా కొంతమంది ఎలాగుంటారంటే colleagues టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉంటారు. ఓకే. ఈ ఆపరేషన్ చేసింది ఎవరు, వీళ్ళని పట్టుకున్న కానిస్టేబుల్ ఎవరు, వాళ్ళన్ని పేర్లు వాళ్ళు బయటికి లీక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ డే పేపర్లో టెర్రరిస్ట్ ఓపెన్గా స్టేట్మెంట్, పలానా అతను ఇది చేశాడు, ఇతను మాకు సారీ చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ ఒక 1 వీక్లో ఇతన్ని చంపేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్స్ వదిలిపెట్టరు. టెర్రరిస్ట్ చెప్తే మీరు భయపడిపోతే ఇంక మీరు పోలీసు ఆర్మీలో ఉండి ఎందుకండి? సో భయపడరు. కానీ నేను చెప్పేదాని అర్థం ఏంటి అంటే మీ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళే లీక్ చేయడానికి కూడా ఛాన్సెస్ మనకి ఉంటాయి. షాడోస్ ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా నమ్మొద్దు. వాళ్ళకు కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు మేము ఆర్మీలో ఏం చేస్తామంటే వీ హ్యావ్ అవర్ సోర్సెస్, ఇంటెలిజెన్స్ సోర్సెస్. అంటే ఎవరైనా టెర్రరిస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారా, లోకల్స్ కొంతమందిని మేము మా సోర్సెస్ లాగా మేము కల్టివేట్ చేస్తాం. వాళ్ళని కూడా నమ్మడానికి ఉండదు. కొన్నిసార్లు అలాగా ఉంటుంది. మనకి మిస్గైడ్ చేసి మనల్ని ట్రాప్ చేయడానికి కూడా వాళ్ళు చూస్తారు. చేస్తారా? అందరూ చెడ్డోళ్ళు అవ్వకపోవచ్చు సోర్సెస్ అందరూ. కొన్నిసార్లు కూడా మీ నంబరు. అవును, కొన్నిసార్లు సోర్సెస్ ఎలాగుంటాయంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్లో ఉండొచ్చు. వాడు సోర్స్ అని టెర్రరిస్ట్కి తెలిసిపోయి ఉండొచ్చు. వాడు ఆర్మీకి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి టెర్రరిస్ట్కి తెలిసింది అనుకోండి, టెర్రరిస్ట్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు నేను నీ ఇంట్లో కూర్చున్నాను, నీ పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు, నువ్వు ఆర్మీ వాళ్ళకి ఇక్కడ పలానా చోట టెర్రరిస్ట్ ఉన్నా అని చెప్పి నువ్వు సైలెంట్కి ఇక్కడికి తీసుకొని రా, మేము వాళ్ళని ట్రాప్ చేసి చంపేస్తాం, లేకపోతే నువ్వు అలా చేయకపోతే నేను మీ పిల్లల్ని చంపేస్తాను అన్నప్పుడు ఆ సోర్స్ కూడా ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి మీరు కొద్దిగా నమ్మినా నమ్మనట్టు, నమ్మకపోయినా నమ్మినట్టు ఉండాలి. సార్, ఆర్టికల్ 370 కాకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చింది అనుకో, మీకు ఎలాగుంటుంది వర్క్? అప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరైతే ఎల్సీ పైన ఉంటారో అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఉంటారో అక్కడ యాక్టివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంటీరియర్స్లో ఉంటారో, కాశ్మీర్లో ఇంటీరియర్స్లో, అక్కడ మీకు మ్యాచ్ చూసే అంత ఆ టైం కూడా దొరకదు. అంటే మ్యాచ్ చూసే టైం కాదు, అంటే మ్యాచ్ విన్ అయినా లూజ్ అయినా లోకల్ గా ఇష్యూస్ అవుతుంటాయి కదా. చూడండి, ఇలాంటి సంస్థ మీద అటాక్ చేయడం లేదు. మీకు పబ్లిక్కి సినిమా, క్రికెట్ ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మాకు అక్కడ అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. సో వీ డోంట్ దట్. ఇప్పుడు క్రికెట్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా దెర్ ఈజ్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ జియో పొలిటికల్లీ. ఒక సినిమా హిట్ అయినా అవ్వకపోయినా అది సొసైటీ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఇవన్నీ ఒక రకంగా నన్ను అడిగితే దీస్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్.